స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ-లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సుబ్బారావు గారు. నమస్తే అండి. పిల్లలు రిజల్ట్స్ చూస్తే కొంతమంది పేరెంట్స్కి ఎక్కడో తెలియని నిస్సహాయత, కోపం, బాధ వస్తూ ఉంటుంటాయి. ఎంత పుష్ చేస్తూ ఉన్నాము, ట్యూషన్స్ పెట్టిస్తూ ఉన్నాము, ఇంట్లో మేము గైడ్ చేస్తూ ఉన్నాము, వాళ్ళ పక్కనే కూర్చొని రాయిస్తూ ఉన్నాము, వాళ్ళకి స్టడీ అవర్ని కంప్లీట్గా వాళ్ళకి సపరేట్ రూమ్ అరేంజ్ చేస్తున్నాం, వాళ్ళకి తగ్గట్టుగా వాతావరణాన్ని ఏర్పాటు చేస్తున్నాం. కానీ రిజల్ట్స్ చూసేసరికి ఎప్పుడు నిరుత్సాహమే కనిపిస్తుందని పేరెంట్స్ మాట్లాడుతూ ఉంటారు. బట్ పిల్లల వెర్షన్ మనం మాట్లాడినప్పుడు వాళ్ళ రిజల్ట్స్ మనం అనుకూలంగా రావాలి అనుకున్నప్పుడు మమ్మల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి కదా అని పిల్లలు కూడా మాట్లాడుతూ ఉంటుంటారు. మీరు కూడా టీచర్ కాబట్టి నేను అడుగుతున్నానండి, మీ ఎక్స్పీరియన్స్లో ఈ అనుభవాలు చాలా మీరు చూసుంటుంటారు. పిల్లల రిజల్ట్స్ మారాలి అంటే ఇప్పుడున్న దానికంటే ఇంకొంచెం బెటర్ వాళ్ళు చూడాలనుకున్న ప్రతి పేరెంట్కి మీరు చెప్పే అడ్వైస్ ఏంటి? రిజల్ట్స్ మారాలంటే అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆశ ఉంటుందండి. ఒక ఇంజనీర్ కావాలి, ఒక ఐఐటిఎన్ కావాలి, ఒక ఎంటర్ప్రీనర్ కావాలి, లేదా ఒక బిజినెస్ మ్యాన్ కావాలి, లేదా ఒక సెలబ్రిటీ కావాలి, రకరకాల ఆశలు ఉంటాయండి. అంటే అబ్దుల్ కలాం గారు చెప్పినట్టుగా డ్రీమ్ బిగ్. ఎస్, అబ్సల్యూట్లీ మనం బిగ్గా డ్రీమ్ చేయాల్సిందే, ఖచ్చితంగా చేయాల్సిందే. మరి చేసి ఊరుకుంటే సరిపోతుందా? అక్కడికి వెళ్ళగలుగుతామా? వెళ్ళలేం కదండి. సో ఆ రిజల్ట్స్ మారాలంటే ఆయన చెప్పిన మాటే, మొట్టమొదటిగా హ్యాబిట్స్ మారాలి, అలవాట్లు మారాలి. అలవాట్లు మారకపోతే సో డ్రీమ్ బిగ్ అని చెప్పిన ఆయనే గొప్ప వ్యక్తి. ఆ తర్వాత చెప్పినటువంటిది హ్యాబిట్స్ మార్చుకోవాలి అని చెప్పి. హ్యాబిట్స్ ఎటువంటి ఇంపాక్ట్? సో మీరు చెప్పినట్టుగా మీరు ఇందాక ఒక మాట అన్నారు. సో ఇంత ట్యూషన్స్ పెడుతున్నాము, ఇదే పనిగా మేము హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాము, అయినప్పటికీ రిజల్ట్స్కి వచ్చేటప్పటికి అసలు రిజల్ట్ ఏమిటి, ఆ రిజల్ట్ ఏమిటి అంటే మీరు సక్సెస్ అనుకునేటువంటి రిజల్ట్ ఏమిటి అనేటువంటిది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అండి. అది ఒక పాయింట్. రెండో పాయింట్ ఉషా గారు, ఇప్పుడు సపోజ్ నేను ఒక కార్పెంటర్ని తీసుకొచ్చాను. ఒక కార్పెంటర్ని తీసుకొచ్చి ఇక్కడ ఒక పని చేస్తున్నాం అనుకోండి. నేను సాయంత్రం అయ్యేటప్పటికో మధ్యాహ్నం అయ్యేటప్పటికో ఆ ప్రోగ్రెస్ని నేను చూడగలుగుతాను, ఏం జరిగింది ఇక్కడ అనేటువంటిది. ఇప్పుడు అదే ఒక పిల్లవాడు బుక్ ముందు వేసుకుని కూర్చున్నాడు, రైట్? వాడు బుక్ ముందు వేసుకుని కూర్చుంటే మీరు ఏమని చెప్తారు? చదువుతున్నాడంటారా, చదవట్లేదు లేదని చెప్తారా? మీరు ట్యూషన్ పెట్టారు, ట్యూషన్కి వెళ్ళిన తర్వాత వాడు ఏం చేశాడు? మీరు హాస్టల్లో వేశారు, ఉదయం నుంచి సాయంత్రం దాకా మీ ముందైతే కనిపించట్లేదు. సో మరి వాడు అక్కడ ఏం చేస్తున్నాడు? మరి చదువుతున్నాడు అంటారా? ఏం చెప్తారు? ఇదే పేరెంట్స్ పాండమిక్లో చూశారు, కోవిడ్లో చూశారు. మా పిల్లల్ని ఉదయం నుంచి సాయంత్రం దాకా మరీ పర్టికులర్గా తెలుగు పేరెంట్స్ అండి పిల్లల్ని భరించలేని పరిస్థితుల్లో ఉన్నారండి. పిల్లల్ని భరించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. సో పర్టికులర్గా ఈ 8th 9th లేదా 10th వచ్చేటప్పటికి ఇమీడియట్గా హాస్టల్కి వేసేయడమే. ఎందుకు వేస్తున్నారు అంటే 50% పేరెంట్స్ భరించలేక వేస్తున్నారు అనేటువంటిది నగ్న సత్యం అండి. సో ఇక్కడ ఏమంటే అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు కోవిడ్లో చూశారు కదా పిల్లలు ఏం చేస్తున్నారని, ఇది పరిస్థితి. సో కాబట్టి ఇక్కడ ఆ లోపల జరిగేటువంటి అలవాట్లు మారాలి. సో ఆ అలవాట్లు వాళ్ళు చేసేటువంటి సందర్భంలో ఎలా మారాలి అనేటువంటి మనం చూసినప్పుడు నేను ఒక చిన్న కథ చెప్తానండి. ఇక్కడ మన అర్జునుడు ఉన్నాడు, మనం భారతంలో వింటూ ఉంటాం. అర్జునుడు ఒక బాణం వేస్తే ఒక్కసారిగా 30,000 మంది చనిపోయారు అంటారు. మనం ఒక లాజికల్గా మనం ఆలోచించినప్పుడు ఒక్క బాణంతో 30,000 మంది ఎట్లా చనిపోయారు అంటే అది మనం కొంచెం లోతుగా ఆలోచించవలసినటువంటి క్వశ్చన్ అండి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ వేరు, అప్పుడు దాని కాంటెక్స్ట్లో మాట్లాడుతున్నప్పుడు నేను ఎలా తీసుకుంటానంటే ఆ భారతం మనల్ని మార్చేటువంటి ఒక కావ్యం ఉంది అది అసలు. సో నేనేం తీసుకుంటానంటే అర్జునుడు అనేటువంటి వేసినటువంటి బాణం అది మనం చెప్పుకునేటువంటి బాణం కాదు, అది ఆయనలో ఉన్నటువంటి ఒక క్వాలిటీ. సో ఒక విద్యార్థికి డిసిప్లిన్ ఉందనుకోండి, 100 మంది విద్యార్థుల్లో ఎంతమందికి డిసిప్లిన్ ఉంది అని అనుకునేటప్పుడు డిసిప్లిన్ ఉన్నటువంటి విద్యార్థి ఆ 100 మందికి ముందుకు వస్తాడు కదండి. సో ఒక విద్యార్థి చాలా అంటే స్ట్రక్చర్డ్గా షెడ్యూల్డ్గా అతని పని అతను చేస్తున్నాడు, చెప్పిన మాట వింటున్నాడు, అతని తప్పును అతను తెలుసుకుని కరెక్ట్ చేసుకుంటున్నాడు అనుకుందామండి. ఈ 100 మందిలో ఎంతమందికి ఆ గుణం ఉంటుంది? సో ఖచ్చితంగా 80 మందికి ఉండదండి. సో అంటే ఈ 80 మందిని ఇతను పక్కకు గంటి వేసినట్టే కదండి.
సో అంటే మనం ఇక్కడ నేను తీసుకునేటువంటి మీనింగ్ ఏమిటంటే, ఇక్కడ ఆయన వేసేటువంటి బాణం అంటే అది ఒక క్వాలిటీ. ఈ క్వాలిటీని మనం పెంపొందించుకునేటప్పుడు ఈ రేసులో వీళ్ళు ముందుకు వచ్చేస్తారు. సో ఈ సందర్భంలో మనకు కావలసినటువంటివి ఏమిటి అనేటువంటిది ఇక్కడ మొట్టమొదటిగానండి, నేను ఇది సాధించాలి అని అనుకునేటప్పుడు, రేపు నేను ఎలా ఉండాలి అని అనుకున్నప్పుడు ఈ రోజు నేను మార్చుకోగలిగినటువంటి ధైర్యం ఉందా లేదా, ఇది మొట్టమొదటి క్వశ్చన్ అండి. సో ఇక్కడ ఆ ధైర్యం లేకపోతే నువ్వు మారలేవు. ఆ ధైర్యం ఉంటే ప్రతి ఒక్కరూ కూడా అర్హులే, మారగలరు. ఒక్క చిన్న క్వశ్చన్ మీకు. 100 years మ్యాన్ ఉన్నాడండి. ఒక్కసారి మీరు ఊహించండి, మీరు ఎట్లాగా మనసులో పెట్టుకోండి. 99 years బామ ఉన్నారు, ఆవిడేంటి, రైట్? సో మీకు ఏమనిపించింది ఇప్పుడు 100 years వ్యక్తిని నేను చెప్పిన వెంటనే మీ మనసులో ఏమనిపించింది మీకు? ఖచ్చితంగా మా తాతయ్య లాంటి వాళ్ళు, అమ్మమ్మ లాంటి వాళ్ళు గుర్తొస్తారు. ఆయన స్టేట్ అండి, అంటే ఆయన శక్తి కానీ లేకపోతే ఆయన అంటే ఎలా అడుగుతున్నారు సార్? ఆయన శక్తి ఎట్లా ఉంటుంది అని, అంటే ఆయన బలహీనత పడిపోయి ఉంటారు కదండి. సో ఖచ్చితంగా 99 సంవత్సరాలుగానే 100 years ఉన్నటువంటి ఆయన ఒక బ్రిటిష్కి సంబంధించినటువంటి సింగ్, ఆయన మారథాన్ చేశాడండి. అంటే 41.6 కిలోమీటర్లు పరిగెత్తారు. 100 years ఉన్నటువంటి వ్యక్తి మారథాన్ చేశాడు, రన్నింగ్ మారథాన్ చేశాడు. అంటే 41 కిలోమీటర్ల పైన పరిగెత్తాడండి. 99 జరిగిందండి. 99 సంవత్సరాలు ఉన్నటువంటి ఆమె బస్సల్స్ అని, ఆమె ఒలింపిక్లో 3 పథకాలు వచ్చినాయండి ఆమెకి 99 సంవత్సరంలో. స్విమ్మింగ్లో 400, 50 meters, 100 meters. సో మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి చెప్పండి? మరి వాళ్ళకు ఉన్నటువంటి శక్తి ఏమిటి? సో ఇది జరిగిన ఫ్యాక్ట్స్ అండి, మన ముందున్నటువంటి ఫ్యాక్ట్స్ అనమాట అండి. సో వీళ్ళతో పాటుగా 80 years ఆయన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడండి. జపాన్కి సంబంధించినటువంటి ఒక ఆయన 80 years ఏజ్లో కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, 60 సంవత్సరాలకే మనం పక్కన పడిపోయేటువంటి సందర్భంలో రీసెంట్గా జరిగినటువంటి 80 సంవత్సరాల వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం జరిగిందండి. మరి ఎక్కడి నుంచి శక్తి వచ్చిందంటారు? పర్టికులర్గా ఫస్ట్ వన్ ఏమిటంటే అండి, మైండ్ సెట్ అండి. సో ఆ మైండ్ సెట్ మనం మార్చుకోగలిగినట్లయితే, నేను సాధించాలి, నా రేపటి భవిష్యత్ ఇది అనుకునేటప్పుడు, నేను ఈ రోజున ఈ మార్పు నాకు రావాలి అని నా మనసులో నేను డిసైడ్ అయితే అప్పుడు నా ముందు వేస్ కనబడతాయండి. ఇక్కడ మొట్టమొదటిగా అది తీసుకుని, ఇక మొట్టమొదటిగా సమకాలీన ప్రపంచానికి వచ్చేటప్పటికి రిజల్ట్స్ ఎందుకు రావట్లేదు, సో హ్యాబిట్స్ మార్చుకోవాలి. ఆ హ్యాబిట్స్ మార్చుకోవాల్సిన వాటిలో మనం అందరూ మంచి వాళ్ళండి, పిల్లలందరూ మంచి వాళ్ళు. ఆ చెడ్డని తీసేస్తే వాళ్ళు మంచి వాళ్ళే. సో చెడ్డ వాళ్ళ కాదు, చెడ్డ అనేది వేరే, అది దాన్ని పక్కకి తీసేస్తే ఆ స్వచ్ఛత అట్లాగే ఉంటుంది. దట్ వాట్ ఐ బిలీవ్ అండి. సో దాంట్లో మొట్టమొదటగా మనం లొంగ తీసుకోవలసినటువంటిది టెక్నాలజీ అనే పులిని, దాని మీద స్వారీ చేస్తున్నాం, పిల్లలు స్వారీ చేస్తున్నారు, దాన్ని లొంగ తీసుకోవడం మొదలు పెడితే మొట్టమొదటి విజయాన్ని వస్తుందండి. టేమ్ ద టెక్ లైన్ అనమాట అండి. సో ఆ టెక్నాలజీ అనే పులిని మనం లొంగ తీసుకోవాలండి. ఈ టెక్నాలజీ అనే పులిని లొంగ తీసుకోవాలంటే నీకు స్టూడెంట్స్గా నీకు నీ యొక్క నోటిఫికేషన్స్ సైలెన్స్లో పెట్టేటువంటి ధైర్యం ఉందా? నీ ఫోన్ రింగ్ అయితే ఆ రింగ్ని కూడా మనం కానివ్వట్లేదు, సో వెంటనే మనం ఆన్సర్ చేస్తాం, రైట్? అలాంటి బిజీ ప్రపంచంలో మనం ఉన్నాం. సో పిల్లలు సోషల్ మీడియాని బ్లాక్ చేసి, నువ్వు చదువుకునే టైంలో బ్లాక్ చేసేటువంటి ధైర్యం నీకుందా అనేది చెక్ చేసుకోవాలి. సో ఇది మొట్టమొదటిగా ఈ టెక్నాలజీ మీద మనం దాన్ని, ఆ స్వారీని మనం చేయగలిగినట్లయితే, దాన్ని లొంగ తీసుకోగలిగినట్లయితే మొట్టమొదటి విజయం మన సొంతం ఈ రోజున. సో రెండో విషయానికి వచ్చేటప్పటికండి, డైలీ రొటీన్, మన రోజువారీ పనులు ఎలా ఉంటాయనేటువంటిది ఇంపార్టెంట్ అండి. ఈరోజు ప్రపంచం వేగంగా ముందుకు వెళ్తుందంటారా, స్లోగా వెళ్తుందంటారా? వేగంగానే ముందుకు, అతి వేగంగా వెళ్ళిపోతుంది, ర్యాపిడ్ స్పీడ్లో వెళ్ళిపోతుంది. మరి వేగంగా వెళుతున్నటువంటి ప్రపంచంలో నేను లేటుగా లెగిస్తాను, లేటుగా పడుకుంటానంటే ఎట్లా చెప్పండి? సో ఈ రోజున మీరు ఫ్యాక్ట్ చూస్తే చాలా హార్ట్ టచింగ్ ఫ్యాక్ట్స్ ఉంటాయండి ఇక్కడ. సో చాలామంది పిల్లలు నైట్ 12 వరకు 2 వరకు పడుకోనేటువంటి పరిస్థితి. సో ఈ విధంగా సంవత్సరాల తరబడి 2 వరకు కూడా పడుకోకపోతే
వాళ్ళ పరిస్థితి ఏమిటి 15 సంవత్సరాల తర్వాత? మనం ఎంతో మంచి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుని ఇవ్వాలనుకునేటువంటి సందర్భంలో మనం 30 సంవత్సరాల తర్వాత ఎన్ని ఆర్ట్ ఫెయిల్యూర్ కేసెస్ మనం వింటున్నామండి. ఈ పాపం ఎవరిది? ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్సా, పేరెంట్స్ శ్రద్ధ తీసుకోకపోవటమా? సో ఒక డైలీ రొటీన్ లేనప్పుడు రేపొద్దుటి నువ్వు యూఎస్ జాబ్ వస్తేనో యూకే షిఫ్ట్ వస్తేనో అప్పుడు వర్క్ చేయటం వేరు. ఈ రోజున నీ రొటీన్ లేకపోతే నైట్ 2 వరకు మీరు పడుకోలేదు, యాజ్ అ స్టూడెంట్గా నువ్వు పడుకోలేనప్పుడు ఉదయాన్నే పోయి నువ్వు మరలా గమనించాల్సిన, సంగ్రహించవలసినటువంటి నాలెడ్జ్ని ఏ విధంగా కాంప్రహెండ్ చేసుకుంటామండి? బయలాజికల్గా ఇది ఎలా వర్క్ చేస్తుంది? చెయ్యదు కదా. సో ఖచ్చితంగా ఆ డైలీ రొటీన్ లేకపోతే వాళ్ళకి కష్టం. సో ఏ టైంకి లేగాలి, ఏ టైంకి అంటే వీళ్ళలో ఎక్సెప్షన్స్ కూడా ఉన్నారండి. ఆ పిల్లలు కొంతమంది ఇప్పటికి కూడా 10-20% పిల్లలు చాలా అతి జాగ్రత్తగా, చాలా డిసిప్లిన్డ్గా ఉన్నటువంటి పిల్లలు. ఆ టైంకి అలారం పెట్టుకుని 10 నిమిషాలు దానికన్నా ముందే స్నూజ్ బటన్ మీద చేయవలసిన పని ఉండదండి వాళ్ళకి. సో వాళ్ళు 10 నిమిషాల ముందే లెగిసి చేసేటువంటి పిల్లలు కూడా ఉన్నారు. సో మొదటిది టెక్నాలజీని లొంగ తీసుకోవడం అయితే, రెండవది డైలీ రొటీన్ అండి. ఇక మూడవది వచ్చేటప్పటికి ఇక ఇది అతి ముఖ్యమైనటువంటి విషయం అండి. గెట్ రిడ్ ఆఫ్ ప్రోకాస్టినేషన్. వాయిదాల పర్వం నుంచి బయటికి రావాలి. వాయిదాలు పర్వం అనేటువంటిది ఎంత ఇది కూడా అగైన్ లోపల నుంచి శక్తిని తీసేసుకుంటుందండి. ఉదాహరణకి ఒక స్టూడెంట్ ఉన్నాడండి. ఈరోజు ఒక క్లాస్ కొత్తగా సారు ఒక కొత్త చాప్టర్ మొదలుపెట్టినటువంటి చాప్టరు ఈ స్టూడెంట్ ఒక్కసారి రివైజ్ చేసి వెళ్ళొచ్చు, రివైజ్ చేయకుండా వెళ్ళొచ్చు. రైట్? రివైజ్ చేసి వెళ్తే ఏమవుతుందో చూద్దామండి. రివైజ్ చేసి వెళ్తే ఏమవుతుందండి, నెక్స్ట్ క్లాస్ను అతను కంటిన్యూ అవ్వగలుగుతాడు. కంటిన్యూ అయ్యేటప్పుడు ఏం జరుగుతుంది? యాక్టివ్ లెర్నింగ్ ఉంటుంది. యాక్టివ్ లెర్నింగ్ ఉండేటప్పుడు ఏమవుతుంది? క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాడు. క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే ఏమొస్తుంది? ఒక లోపల ఆ శక్తి అతనికి తెలుస్తుంది. ఎస్, నేను ఐ కెన్ డూ ఇట్ అనేటువంటి అతని శక్తి అతనికి ఒక్కసారి గుర్తుకొస్తుంది. ఆ స్టెప్ నెక్స్ట్ ఇంకొక మెట్టు వెళ్ళటానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను ఏమి చేయకుండా వాయిదా యాళ్ళు కాదు, ఈ రోజు మొదలైంది కదా రేపు వెళ్దాంలే అనేటువంటి పరిస్థితికి వెళ్తే రేపు ఏమవుతుందండి? నేను రేపు వద్దట ప్యాసివ్ లెర్నర్ని అయిపోతాను. క్లాస్ జరుగుతుంటుంది, మీరు ఇందాక చెప్పినట్టుగానే అన్నీ జరుగుతున్నాయి, అన్నీ అందిస్తున్నాం, ఏం జరుగుతుంది? రిజల్ట్ ఎందుకు రావట్లేదు అంటే వీడు అక్కడికి వెళ్ళి ప్యాసివ్ లెర్నర్ అయిపోతాడు. ఎప్పుడైతే ప్యాసివ్ లెర్నర్ అయ్యాడో అక్కడ ఆ టీచర్ చెప్పుకుంటాడు, వీడు చేసేది వీడు చేసుకుంటాడు, వీడు మైండ్ చేసేది వీడు మైండ్ చేసుకుంటుంది, బయట జరిగేది బయట జరుగుతుంది. సో అంటే వాయిదాల పర్వం అనేటువంటిది ఇది ఒక స్టూడెంట్కే కాదు, ఒక ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడడానికి కావచ్చు, ఒక ఎంపీ పార్లమెంట్లో మాట్లాడడానికి కావచ్చు. ఆ ముందు రోజు ప్రిపరేషన్ లేకపోతే ఉంటే, ఆ టాపిక్ మీద ప్రిపరేషన్ ఉంటే ఆ యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంటుంది, ఆ నాలెడ్జ్ పెరుగుతుంది. సో దాని మీద సరైనటువంటి అవగాహన వస్తుంది. సో ఇక్కడ స్టూడెంట్ లైఫ్లోకి వచ్చేటప్పటికి ఆ రోజువారీ కార్యక్రమాల్లో ఆ వాయిదాలు అనేటువంటి ఆ ప్రయారిటైజేషన్ తెలియకుండా వాయిదాలు వేసుకుంటా పోవటం అనేటువంటిది మరింత ముఖ్యమైనటువంటి ప్రమాదం అండి. ఇది మూడవ ప్రమాదం, ఎందుకు రిజల్ట్స్ రావట్లేదు అనేటువంటి దానికి. ఇక నాలుగవది ఏమిటంటే అండి, ఇవన్నీ ఉన్నాయి, మనం రెడీగా ఉన్నాం, చూస్తే పెద్ద కొండ, సో దీన్ని ఎలా ఎక్కాలి, ఏం చేయాలి, ఎలా, అమ్మో నా శక్తి అయితే సరిపోదు అంటే పెద్ద ప్రయత్నాన్ని మనం ఎలా చేయాలి అనేటువంటి భయం వస్తుందండి ఎవరికైనా అండి. ఫస్ట్ టైం నేర్చుకునేటప్పుడు, మీరు కార్ నేర్చుకుంటున్నప్పుడు లేదా ఒక మోటార్ బైక్ నేర్చుకునేటప్పుడు లేదా కార్ నేర్చుకునేటప్పుడు రకరకాల అంశాలు ఉంటాయండి. అంటే స్టీరింగ్ ఉండాలి, బ్రేకింగ్ ఉండాలి, క్లచ్ ఉండాలి, రైట్, యాక్సిలరేటర్ ఉండాలి. చూడండి ఎన్ని ఉన్నాయో, 4 ఉన్నాయి. కొత్తగా నేర్చుకునేటటువంటి వాళ్ళని చూడండి, చెమటలు పడతాయి వాళ్ళకి. 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ వెళ్ళేటప్పటికి చెమటలు పడతాయి. సో అంటే కొత్తది మనం నేర్చుకునేటప్పుడు అది మనతో కనెక్ట్ అవ్వటానికి తీసుకునేటువంటి సమయం ఉంటుందండి. ఆ లెర్నింగ్ ఆస్పెక్ట్లో నేర్చుకున్న తర్వాత చూడండి, మీ కాన్షియస్గా లేకుండానే గేర్ వేస్తారు, క్లచ్ వాడతారు, అన్నీ చేస్తారు. ఇది ఎలా జరుగుతుందండి? సో ఇక్కడ ఇది జరగకపోతే, ఫస్ట్ టైం అది జరగకపోతే, సో అక్కడ ఇది జరగదండి. సో కాబట్టి ఈ ప్రయాణం ఏదైతే ప్రయాణం ఉందో, ఇప్పుడు మరి కార్ డ్రైవింగ్ మనం తీసుకునేటప్పుడు మొట్టమొదటిగా స్టీరింగ్ మెయింటైన్ చేయడం అనేది మనం నేర్చుకుంటాం, రైట్. ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా స్టీరింగ్ అనమాట. డైలీ రొటీన్ కానివ్వండి, వాయిదాల పర్వం నుంచి, అంటే ఇది మన కంట్రోల్లో ఉంది. సో మన కంట్రోల్లో ఉన్న తర్వాత దీన్ని ఎంత వేగంగా మీరు పంపించాలి అనేటువంటిది ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటిది మన సత్తా మీద ఆధారపడి ఉంటుంది, మన సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ ఈ పెద్ద ప్రయాణాన్ని దీన్ని చంక్స్ అనమాట అండి, ముక్కలు చేసినప్పుడు.
సో ఒక ప్రయాణాన్ని ఒక 10 పార్ట్ల కింద మనం చేసినప్పుడు ఆ పార్ట్స్ ఏదైతే పార్ట్స్ ఉంటాయో ఒకదాని తర్వాత ఒకటి అధిగమించి మనం వెళ్ళేటప్పుడు 2 రకాల ఫీలింగ్స్ ఉంటాయండి. ఒకటి, అది అధిగమించిన తర్వాత నువ్వు టైర్డ్ అయిపోయావా, లేదు జస్ట్ రెజువనేట్ అయ్యారా, మరింత ఉత్సాహం వచ్చిందా అనేటువంటి 2 ఫీలింగ్స్ ఉంటాయండి. చాలామంది పిల్లల్ని చాలా చక్కగా అంటే దగ్గరగా చూసినప్పుడు అబ్జర్వ్ చేసినప్పుడు ఈ 2 కనిపిస్తాయి. ఎవరైతే టైర్డ్ అయిపోయాడు, అమ్మ అయిపోయింది సార్, ఇంక నేను ఏమి చేయలేను సార్ అన్నాడో వాడు ఖచ్చితంగా సరైనటువంటి ఎఫర్ట్ పెట్టలేనట్టేనండి. సో వీళ్ళు ఏమవుతుందంటే అవతల వాడు నెక్స్ట్ దానికి మరింత ఉత్సాహంగా ముందుకెళ్తాడు అనమాట అండి. నెక్స్ట్ 2వ వాడు. సో అంటే అది ఎనర్జీని ఇస్తుంది. ఒక్కదాని తర్వాత చేసేటువంటి ప్రయాణం మరింత ఎనర్జీని ఇస్తుంది. సో అది వాళ్ళకి మనం ఇవ్వాల్సినటువంటిది అండి. సో ఇక లాస్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఈ సక్సెస్ అనేటువంటిది మనలో వచ్చే సక్సెస్ ముందు మనకు తెలుస్తుందండి. బయట వాళ్ళు గుర్తించేటువంటిది లేకపోతే సొసైటీ గుర్తించేటువంటిది తర్వాత. మనలో వచ్చేటువంటి ట్రాన్స్ఫర్మేషన్, మార్పు అనేటువంటిది మనకే తెలుస్తుంది. మన విజయాన్ని మనం ఆస్వాదించడం మొదలు పెట్టగలిగితే, మనం రెస్పెక్ట్ చేయడం మొదలు పెట్టగలిగితే మన ఎనర్జీ డబల్ అవుతుందండి, ట్రిపుల్ అవుతుందండి, మల్టిపుల్ టైమ్స్ వస్తుంది అనమాట. సో ఈ విధంగా ఈ 5 అంశాల మీద మనం దృష్టి పెట్టినట్లయితే ఫస్ట్గా మొట్టమొదటగా ఆ తర్వాత రిజల్ట్స్ అనేటువంటి ఆటోమేటిక్గా వస్తాయి. హ్యాబిట్స్లోనే ఏదైనా రైట్ అండి ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అన్నట్టుగానే ఈ వాయిదాల పద్ధతి ఒకటి, సోషల్ మీడియాను ఒకటి ఆపుకోగలిగి మనం కనుక వాటిని అవాయిడ్ చేయగలిగితే అండ్ యాక్టివ్ లిజనింగ్ కూడా అలవాటు అవుతూ ఉంటుంది. అప్పుడే ఫోకస్ చేయగలుగుతూ ఉంటుంటారు. పేరెంట్స్ ఏం చేయాలనే బదులు హ్యాబిట్స్ని ఏవేవి మార్చాలి, మనం కూడా ఏవేవి మార్చుకుంటే బెటర్, వాళ్ళకి అలవాటయ్యే వరకు వాళ్ళతో పాటు మనం ఎలా తోడ్పాటు అవ్వాలనేది ఆలోచించగలిగితే చాలా ఈజీ అవుతుంది ప్రాసెస్. పిల్లల విషయాల్లో చాలా కాంప్లికేటెడ్ అనుకుంటారు, కానీ సమస్య చాలా చిన్నది, దానికి సొల్యూషన్ కూడా చాలా చిన్నదే ఉంటుంటుంది. దాన్ని పాటిస్తే చాలా అనే విషయమే తెలియదు చాలా మందికి. ఆ శ్రద్ధ పాటించాల్సినటువంటి చెప్పవలసినటువంటి శ్రద్ధ ఉంటే చాలా. ఎగ్జాక్ట్లీ మనం చెప్పి ప్రతిదీ ఉషా గారు ఆ పిల్లలు వాళ్ళ యొక్క శక్తిని వాళ్ళు తెలుసుకునేటువంటి విధంగా ఉంటుంది. సో అది వాళ్ళు తెలుసుకున్న మరుక్షణం వాళ్ళని ఎవ్వరూ ఆపలేరండి. వాళ్ళు చేరేటువంటి హైట్స్ ఎవ్వరూ కూడా ఊహించలేరండి. దట్స్ ఆల్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్.